ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గాది వెంకట్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గాది వెంకట్రెడ్డి రాజకీయ ప్రస్థానం 1967లో 29 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రకాశం జిల్లాలోని పచ్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు హయాంలో రాజకీయంగా ప్రాముఖ్యత పొందారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, గ్రామీణ ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. గాదు వెంకట్రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాకుండా తెర వెనుక కీలక ప్రక్రియల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్లో అసోసియేట్ సభ్యుడిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో అన్ని ప్రాంతాలకు సమన్వయం జరిగేలా గట్టిగా వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చర్చల సమయంలో శ్రీకృష్ణ కమిషన్ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాణిని కాంగ్రెస్ అధిష్టానానికి బలంగా వినిపించారు. బాపట్ల జిల్లా పావులూరు గ్రామంలో 1940 జూలై 10న జన్మించిన ఆయన చివరి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయనకు భార్య వీరాంజనేయమ్మ, 3 కుమారులు ఉన్నారు. శనివారం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం పావులూరుకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాదు వెంకట్రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాదు వెంకట్రెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేశారన్నారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొంటూ తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.